మనశంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అంటే గతంలో 50 రోజులకి 100 రోజులకి పోస్టర్లు చూసాం. ఈ 400 రీచ్ అవటానికి ఒక మీరు 75 అనేది రౌండ్ ఫిగర్ కోరుకుంటున్నారు మీరు. అది క్రాస్ చేయడం అనేది ప్రోగ్రామ్గా మారితే కొంచెం బిగ్ ఇష్యూ అవుతుంది. ప్రొడక్షన్ హౌస్కి ఒక టార్గెట్ ఇప్పుడు 25 కోట్లు పూల్ చేస్తే 400. అంటే నిజానికి లోకల్ మార్కెట్కి ఇంత స్టామినా ఉందా? రాజమౌళి గారు తర్వాత చేసినటువంటి RRR కూడా అది బాహుబలి 2 దాకా వెళ్ళలేదు. చిరంజీవి గారితో సినిమాలు చేస్తున్నటువంటి ప్రతి డైరెక్టర్కి ఇది టార్గెట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ కానీ పెద్ది కానీ ఇది వచ్చేస్తే అదేమో గ్లోబల్ మార్కెట్ గ్లోబల్. సినిమా. కానీ ఉస్తాద్కి డెఫినెట్గా భరద్వాజ గారు మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయ్యి దాదాపు చాలా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 20 days పోస్టర్ వేశారు వాళ్ళు. అవును. 20 days పోస్టరు చాలా ఘనంగానే వేశారు. అంటే గతంలో 50 రోజులకి 100 రోజులకి పోస్టర్లు చూసాం మనం. అవును. ఆ గ్రాండియర్తో వేశారు పోస్టర్. కాబట్టి అంటే ఓటీటీ డిసైడ్ చేస్తోంది ఒక రకంగా సినిమాల ఫైట్ని. ఇది ఆల్రెడీ ఒక కమిట్మెంట్. వాళ్ళు ఈ టైంలో ఈ సినిమాని ఓటీటీలో లాంచ్ చేయాలని ముందే అనుకుంటున్నారు. అనుకుని ఆ గ్యాప్ ప్రకారం రిలీజ్ డేట్లు ఫిక్స్ అవుతున్నాయి. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారమే మేము చేస్తున్నాము అనే ప్రయత్నంలో ఇప్పుడు థియేటర్ల దగ్గర ఇంకా జనం ఉన్నప్పటికీ ఓటీటీలో వచ్చేస్తే డైవర్ట్ అయిపోతారు. Feb 11th ఇది డేట్ వేసినట్టున్నారు కదా వాళ్ళు 11th అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పటికీ జనాలు వస్తున్నారు అని వీళ్ళు అంటున్నారు. జనాలు వీకెండ్లో అయితే జనాలు బాగానే వస్తున్నారు. వీకెండ్లో థియేటర్లకు జనాలు వస్తున్నారు అంటున్నారు. వీళ్ళు వేసినటువంటి పోస్టరు 375 375 వేశారు గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా అన్నారు. అయితే ఇంకొక 25 అయితే 400. మనం చాలా కాలంగా చెప్తున్నాం ఈ విషయం. 400 అవును రీచ్ అవుతుంది ఈ సినిమా అని. ఈ 400 రీచ్ అవటానికి ఒక 25 అడ్డుంది. ఈ వీకెండ్ వరకు టైం ఉంది. ఈ వీకెండ్ ఇంకొక వీక్ అంతే. కాబట్టి ఓటీటీ టైం ఏదైనా వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటే ఇంకొంచెం వస్తుంది. కానీ వాళ్ళు అలా ఎక్స్టెండ్ చేసేటువంటి మూడ్లో ఉండరు. అది షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం సినిమా వచ్చేస్తే ఇంక ఓటీటీకి డైవర్ట్ అయిపోతారు జనాలు. వాళ్ళ ఉద్దేశం కూడా అంటే థియేటర్లో ఆడియన్స్ ఇంకా ఫ్లో ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ఫ్లో మన దగ్గరికి వచ్చేస్తుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటువంటి క్రౌడ్ అంతా అటు డైవర్ట్ అయిపోతుంది. అందుకని వాళ్ళు ఆ 11వ తారీఖు ఫిక్స్ అయిపోయి చేసేయచ్చు. సో 11 లోపు వీళ్ళకు ఒక టార్గెట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ఇన్ పర్సన్ అంటే ప్రొడక్షన్ హౌస్కి ఒక టార్గెట్. ఇప్పుడు 25 కోట్లు పూల్ చేస్తే 400 crore అనేది వేసేస్తే అక్కడికి ఒక రికార్డు. నాన్ పాన్ ఇండియన్ సినిమాల్లో ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త రికార్డు క్రియేట్ చేసినటువంటి ఒక ఘనత దక్కుతుంది డైరెక్టర్ గారికి, హీరో గారికి. అంటే 375కే అది ఉంది. అవును, 375 రౌండ్ ఫిగర్ కోరుకుంటున్నారు మీరు. అంతే. ఒక రౌండ్ ఫిగర్ వచ్చేస్తే అక్కడికి అది క్రాస్ చేయడం అనేది ప్రోగ్రామ్గా మారితే కొంచెం బిగ్ ఇష్యూ అవుతుంది. మనం గతంలో జాతీయ స్థాయి రికార్డుల గురించి పాన్ ఇండియా లెవెల్లో మాట్లాడుకునేటప్పుడు 1800 కోట్లు బాహుబలి 2 అనేది ఒక బెంచ్ మార్క్గా చాలా కాలం ఉంది. అవును, చాలా కాలం ఉంది. పుష్ప 2 వచ్చినప్పుడు కూడా అదే చర్చ. ఇది క్రాస్ చేస్తుందా లేదా అనే దాని మీద ప్రధాన చర్చ. వాళ్ళు టార్గెట్ చేశారు, దాటారు. కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో బిగ్ కలెక్షన్ అంటే కనీసం 2000 కోట్లు అనేది ఒక మినిమం బెంచ్ మార్క్ క్రియేట్ అయిపోయింది అక్కడ. అవునవును. సో లోకల్ మార్కెట్లో 400 కోట్లు అంటే నిజానికి లోకల్ మార్కెట్కి ఇంత స్టామినా ఉందా అని ప్రూవ్ చేసే సినిమాలు అరుదుగానే వస్తాయి. అలా అరుదుగా వచ్చిన చిత్రాల్లో ఇదొకటి. పబ్లిక్ రియాక్షన్ని అంత గ్రాండియర్గా అన్ని సెక్షన్స్ని థియేటర్లకు నడిపిస్తే తప్ప ఇలాంటి విజయం సాధ్యం కాదు. అవును. అలాంటి విజయం సాధించడం అనేది అన్ని సినిమాల వల్ల కాకపోవచ్చు, అందరు హీరోల వలన కూడా కాకపోవచ్చు. అంటే మినిమం పాజిటివ్ ఒపీనియన్ ఒక వింటేజ్ హీరో సినిమాకి వస్తే వసూళ్ల వెల్లువ ఏ రేంజ్లో ఉంటుంది అనటానికి కూడా ఒక నిదర్శనంగా నిలబడింది ఈ సినిమా. అందుకని ఇలా అన్ని కోణాల నుంచి కూడా ఇది ఒక గ్రాండ్ హిట్గానే చూడాలి. ఇప్పుడు ఆ డైరెక్టర్ గారి మీద కూడా ఈ ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్ చేయబోయే సినిమాల మీద ఏ వంటకం ఉండాలి ఏంది అంటే కనీసం దీని దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాటటమా లేదా అనేది వేరే గొడవ. ఇప్పుడు రాజమౌళి గారు తర్వాత చేసినటువంటి RRR కూడా అది బాహుబలి 2 దాకా వెళ్ళలేదు. అవును. అయినప్పటికీ అది పెద్ద సినిమానే. అది పెద్ద సినిమా. అది గ్లోబల్ లెవెల్లో వీళ్ళకి ఒక కొత్త మార్కెట్ని ఓపెన్ చేసింది. దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి.
కాబట్టి ప్రతిదీ అది వెళ్ళాలి, ఆ లెవెల్లో క్రాస్ చేయాలనేది కాదు కానీ ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ అయితే అతని మీద ఒక భారంగా మారతాయి. అవును. ఆ భారం పక్కన పెట్టేసి కథలు చేయాలి ఇప్పుడు ఆయన. అందుకని తను ఉన్నాడు. అలాగే చిరంజీవి గారికి కూడా టార్గెట్ అది. అంతేగా. చిరంజీవి గారితో సినిమాలు చేస్తున్నటువంటి ప్రతి డైరెక్టర్కి ఇది టార్గెట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రెజర్స్తో చాలామంది ఉన్నారన్నది అర్థమవుతుంది. దాదాపు 3-4 డైరెక్టర్లు ఉన్నారు అక్కడ. అదొకటి ఉంది. నెక్స్ట్ రాబోతున్న సినిమాల్లో కూడా పెద్ద సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ కానీ, పెద్ది కానీ, వీటన్నిటికీ అదే ప్రోగ్రామ్, అదే టార్గెట్. అంటే పెద్దికి వచ్చేస్తే అదేమో గ్లోబల్ మార్కెట్ global. సినిమా అని చెప్తున్నారు. గ్లోబల్ అండి అది. కానీ లోకల్ మార్కెట్లో ఇదే చూస్తారు, ఈ కొలమానం పెట్టి చూస్తారు, ఈ స్కేల్ వేస్తారు, తప్పదు అది. కానీ ఉస్తాద్కి డెఫినెట్గా ఇది ఛాలెంజే. కాబట్టి దాన్ని ఆ లెవెల్కి వెళ్ళినా మ్యాచ్ చేసినా చాలు అనేటువంటి మూడ్లో వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వెళ్ళినా వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. అవకాశం ఉంది. కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ అదే. ఇప్పటికీ. కాబట్టి ఆ ఫ్యాన్ దీని మీద, ఆ ఫ్యాన్ బేస్ మీద ఆయన కొట్టేస్తాడేమో చూడాలి. ఏదేమైనా వీళ్ళు 400 వేసేస్తారని ఇప్పటికీ నేను అనుకుంటున్నారా? 1 వీక్లో 25. 1 వీక్ 25. చూద్దాం. మరి ఇది ప్రస్తుతానికైతే 375 పోస్టర్ చూసాం కాబట్టి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.